హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ కీలకంగా కొనసాగుతున్నారు. అందుకే ఈసారి ప్రధాని మోదీ కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిని చేశారు. గతంలో అనేక మార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కిషన్ రెడ్డి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించారు. అక్కడే కిషన్ రెడ్డి పొలిటికల్ లైఫ్ మరో మలుపు తిరిగింది. పార్టీలో సీనియర్ నేత కావడంతో ప్రధాని మోదీ కిషన్ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు. తన మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డికి తీసుకుని తెలంగాణకు తాము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చెప్పేశారు. అంతేకాదు, ఇటు రాష్ట్ర శాఖ బాధ్యతలు కూడా కిషన్ రెడ్డికి అప్పగించారు. దాంతో కిషన్ రెడ్డి 2 పదవులను చక్కబెడుతున్నారు. అయితే క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, మచ్చలేని నేతగా కిషన్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడే ఈ అంశాలన్నీ కిషన్ రెడ్డికి అనుకూలంగా మారాయని సొంత పార్టీ లీడర్లే చెబుతున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ తెలంగాణలో అధికారం దిశగా పావులు కదిపింది. కానీ కమలం పెద్దలు ఊహించిన స్థాయిలో సీట్లు రాలేదు. కేవలం 8 సీట్లకే కమలం పార్టీ పరిమితమైంది. కానీ పార్టీకి మాత్రం ఓ ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అంచనాలన్నీ తారుమారు చేస్తూ 8 మంది ఎంపీలు గెలవడంతో కమలం పార్టీలో సరికొత్త ఆశలు మరోసారి చిగురించాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో కాస్త కష్టపడితే పవర్లోకి రావడం పక్కా అని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జాతీయ స్థాయిలో పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలకు గతంలోనే జాతీయ అధ్యక్ష పదవులు దక్కాయి. గతంలో బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత వెంకయ్యనాయుడు జాతీయ అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు అదే తరహాలో కిషన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇందుకు మరింత బలం చేకూర్చేలా ప్రధాని మోదీ తీరు కనిపిస్తుంది. ఈ సంక్రాంతికి కిషన్ రెడ్డి ఇంటికి ప్రధాని మోదీ వెళ్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కాగా ఈ వేడుకల్లో మోడీ పాల్గొనబోతున్నారు. సంక్రాంతి సంబరాలు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించనున్నారు. ఈ సంక్రాంతి వేడుకల్లో కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కిషన్ రెడ్డి ప్రధానికి ఇస్తున్న ప్రాధాన్యం చూస్తుంటే ఖచ్చితంగా జాతీయ అధ్యక్ష పదవి ఆయనకే అనిపించడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇవి రాజకీయాలు, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ఏ క్షణమైన నిర్ణయాలు మారే అవకాశం ఉంది. అధికారికంగా ప్రకటించేంత వరకు ఆగాల్సిందే.